హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీ రెసిపీ అండి ఇది. అమ్మమ్మల కాలం నాటి రుచిని మీ అందరికీ కూడా పరిచయం చేయబోతున్నాను. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక పళ్ళాన్ని తీసుకోండి. దానిలోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు వేసుకుని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. అరగంట క్రితం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని అలా వేసుకోండి. శుభ్రం చేసుకుని పెట్టుకున్న కరివేపాకును కూడా అలా వేసుకోండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుని స్కిన్ ఓపెన్ చేసుకున్న పల్లీలను కూడా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి పిండికి కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ కూడా పిండికి బాగా కలుపుకోండి. పిండిలో కలిసే వరకు కలుపుకుని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం పలచగానే కలుపుకోండి. మరి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా అనిపించాలండి పిండి అనేది. అలా కలుపుకోండి. ఈ పిండిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వెంటనే కూడా మనం కుకింగ్ రెసిపీ అనేది స్టార్ట్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీని ఒక్కసారి మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకున్న పిండిలోకి 1 గరిటె ఆయిల్ కూడా పోసుకొని ఆయిల్ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కూడా కలుపుకుని ఒక ముద్దలాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు దోశ పెనం తీసుకోండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని పెనం మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి సగం ముద్దను తీసుకుని ఇలా నేను చూపించే విధంగా వీలైనంత పల్చగా ఒత్తుకోండి. ఇలా అప్పడంలాగా చేసుకోండి. మనకి పెనం సైజు ఎంత ఉందో దానికి సరిపడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పల్చగా ఒత్తుకున్నట్లయితే ఫ్రై చేసుకున్నప్పుడు చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి. అంతేకాకుండా టేస్ట్ కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం కూడా చేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోండి. ఇలా పెనం మీదే కాకుండా ఇలా కళాయిలో కూడా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం ఈ అప్పడం అనేది చెక్క అనేది చేసుకోవచ్చండి. దోశ పెనం మీదే కాకుండా ఇలా కళాయిలో కూడా మనం ఈ రెసిపీ అనేది కుక్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయాల్సిన పని లేకుండా ఒకే 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో మనం ఈ స్నాక్స్ రెసిపీని చేసి కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇలా వీలైనంత పల్చగా కళాయి మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. కళాయి అంచుల వరకు కూడా పల్చగా వచ్చినా సరే ప్రాబ్లం ఏమి ఉండదండి, చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా పల్చగా ఒత్తుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అలా చిన్న చిన్న హోల్స్లోకి వెళ్ళే వరకు పోసుకుని ఈ రెండింటిని స్టవ్ వెలిగించుకొని 2 పొయ్యిల మీద 2 పెట్టుకుని ఒకేసారి కుక్ చేసేసుకోవచ్చండి. టైం అనేది ఎక్కువగా పట్టదండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించుకోండి. సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ రెసిపీని కుక్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ని బోర్లించి పెట్టుకోండి. అలా 2 స్టవ్ల మీద 2 పెట్టుకుని రెసిపీని కుక్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే సర్వపిండి రెసిపీ రెడీ అయిపోతుందండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉండే వాటినే యూజ్ చేశాను కదా. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే మొత్తం కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. ఇలా రెడీ అయింది కదా. వేరొక స్టవ్ మీద కళాయిని కూడా చూపిస్తున్నానండి. అది కూడా చక్కగా కుక్ అయింది. ఇలా మధ్యలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఈవెన్గా అంతా కూడా కరెక్ట్గా ఫ్రై అవుతుందండి. కొంచెం మెత్తగా ఉందని మీకు అనిపిస్తే ఇలా వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని వేరొక వైపు కూడా ఫ్రై చేసుకోవచ్చండి. లేదంటే కూడా ఇలా డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. హాట్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలాంటి డీప్ ఫ్రై చేయాల్సిన పని లేకుండానే అప్పటికప్పుడే మనం ఈ స్నాక్స్ రెసిపీని కంప్లీట్ చేయొచ్చండి. బియ్యం పిండిని వాడాం కదా, అది పొడి బియ్యం పిండినండి. బియ్యంని మరపట్టించుకొని రెడీ చేసుకున్న పిండి, ఆ పొడి బియ్యం పిండితోనే మనం ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి. ఇంకా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా కుక్ చేసి చిన్నపిల్లలకు ఈ టేస్ట్ని చూపించండి. వారు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. ఏ రోజు రెసిపీ ఆ రోజు మీకు నచ్చితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఛానల్ని ఫాలో అయినట్లయితే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా చూడొచ్చు. అలాగే నేను టేస్టీ రెసిపీస్ని, ఈజీ రెసిపీస్ని, తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి. అందరికీ నచ్చుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.